ఏంటి మూర్తన్నా అంత గట్టిగా నవ్వుతున్నావు? రోజు స్మైలా? రాత్రి ఒక కళ వచ్చిందిలే. కళ? ఆ కళ్ళలో మన ఇద్దరు వాటిలో మందు కొట్టాం. చిత్రం ఏంటంటే ఉన్నట్టుండి మాట్లాడాడు. అవును, నోరు మూయిరా బెదవా అన్నాడు కదా. నా కళ్ళలో మాట్లాడేది నీకెలా తెలుసు? ఆ కళ్ళలో నేను కూడా ఉన్నాను కదా, నిన్ను అన్నది నాకు వినపడదా? అది కాదు, ఆ కళ్ళలో ఏమైందంటే ఏమిటి అలా ఫీల్ అయిపోతున్నావు? ఇప్పుడు పెళ్ళైపోయిందా ఏంటి? నేను చెప్పాలా? ఏంటి అంతా తెలుసు కూడా. సికింద్రని అనుకున్నాడంటే అతన్ని ఎవరు ఒప్పించగలరు? నీకు మంచి మొగుడిని చూడాలన్న పట్టుదలతో అతను చూసిన సంబంధం నీకు ఇష్టమా కాదా అని అడగడం కూడా మర్చిపోతున్నాడు. నువ్వు బాధపడుకో, ఈ పెళ్లి జరగదు. తప్పించే ప్లాన్ వేసా, చెడగొట్టే మనిషిని చూసా. వస్తాడు చూడు బేబీ. ఏ క్యా గెటప్ హై? ఏ పెద్ద సింగ్ గారి అంగీ హై. ఉతకడానికి వేస్తే ఈ నైట్ కింద సెటప్ చేశా. హౌ ఇస్? ఆహా, ఓహో, ఇదిగో ప్రేమలేఖ. నాకు ప్రేమలేఖలంటే చచ్చేంత సిక్కు. కొట్టానంటే మొహం వాచిపోద్ది. ఇది లవ్ లెటర్ కాదు, చూడు. అక్షరాలు తెలుగే, కానీ భాష తెలుగు కాదే. అది తెలుగులో పంజాబీ. పూజా ఆర్ మే. ఇది గట్టిగా చదవడానికి కాదు, ఈ మ్యాటర్ అంతా పంజాబ్ కి సీక్రెట్ గా వెళ్ళాలి. ఈ లెటర్ తీసుకుని నేను పంజాబ్ వెళ్ళాలా? నువ్వు వెళ్ళక్కర్లేదు, నీ గొంతు వెళ్తే చాలు. ఉండు, నంబర్ డైల్ చేసేస్తాను. అక్కడ హర్భజన్ సింగ్ ఉంటాడు, అతనితో ఈ మ్యాటర్ అంతా చెప్పు. హలో, జబో 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 జబో. మామూలుగా మాట్లాడు. मैं हरभजन सिंह बात कर रहा हूँ. तुम कौन हो? अरे ओ हरभजन सिंह, मैं और पूजा प्यार करते हैं, बहुत बहुत प्यार करते हैं. क्या तुम हमारा बीच में शैतान बन के आया. अगर तुम पूजा से शादी करने की कोशिश किया तो हम खुदकुशी करेंगे. क्या? ఏంటా నవ్వు? నువ్వు పెద్ద గబ్బర్ సింగ్ అనుకుంటున్నావా? గబ్బర్ సింగ్ కా బాప్ జబ్బర్ సింగ్. ఎవడి హర్భజన్ సింగ్? క్రికెట్ ప్లేయరా? కాదు, పూజాని కట్టుకోబోయేవాడు. అతనితో తెలుగు పంజాబీలో నేనేమి చెప్పి తిని? నేను పూజాని ప్రేమిస్తున్నాను, మా ఇద్దరి మధ్యలో రాకు దెయ్యం. నువ్వు గనక పూజాని పెళ్లి చేసుకునేటట్టయితే అదే పెళ్లి పందిట్లో ఊరేసుకు చేస్తావు అని చెప్పితిరి. అయితే పెళ్లి ఆగిపోదు? చెడగొట్టాలనిగా నీతో ఫోన్ చేయించింది, నువ్వే చెడగొట్టావు. ఇప్పుడే ఈ విషయం పెద్ద సర్దార్జీ గారితో చెప్పి నీ కుట్ర బయట పెడతారే తోకరాని. చెప్పు. చెప్పావంటే నువ్వు మూగడివి కాదని బయటపడి నీ వీపు పంజాబీ దాబా వద్ది. చెప్పా చెప్ప చెప్పా చెప్ప 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 బచ్చా చెప్ప. చచ్చా, తెలియని భాష, అనవసరంగా వేలటి ఇరుక్కున్నాను. లవ్ లెటర్. అమ్మ కదిరో, నోటితో చెప్పలేక లెటర్ రాసావా? ఎవరో ఫోన్ చేసి పెళ్లి చెడగొట్టారు. ఎవరో తెలియదు. ఆ విషయం తెలుసుకోవడానికి నేను ఈవినింగ్ ఫ్లైట్ వస్తున్నాను. ఏంటండి ఎందుకు అలా కంగారు పడుతున్నారు? ఎవరో పెళ్లి కొడుకు ఫోన్ చేసి పెళ్లి చెడగొట్టారట. ఎవరో తెలియదు. ఈవినింగ్ ఫ్లైట్ కి సికింద్ర వస్తున్నాడు. అయ్యో, లెటర్, లవ్ లెటర్. ఏ క్యా సంగతే? సంగతి ఏంటంటే నువ్వు రాసిన లవ్ లెటరు తెలుగులో పంజాబీ అని అర్థమైంది, కానీ పంజాబీలో నీ హృదయం ఏంటో అర్థం కావడం లేదు. అయినా అర్థం చేసుకున్నాను. మే ఔర్ నువ్వు నేను పూజ అంటే గుళ్ళో ప్యార్ కర్తా హై, పెళ్లి చేసుకుందా. తుమ్ హమారా రాత్రి పగలు బీచ్ మే, బీచ్ లో సైతాన్ బన్కే ఆయా హై, శనక్కాయలు కొనుక్కొని తిందా. అయ్య బాబోయ్, లెటర్ విడిగా దొరికింది. కొంప మునిగిపోయింది. నువ్వు చదువుతావా? అసలే పంజాబీ, పైగా మోగోడవి. ఎల్లెల్లి పని చూసుకో. నీకు రాసిందా? తప్పురా, ఇది పంజాబీ హౌస్ లో అడుగు పెట్టినప్పటి నుంచి ట్రై చేస్తున్నాను. నా క్లాస్ రాకరా ప్లీజ్. లేపుకెళ్ళిపోతావా? అది నా కజరో లెటర్ రా బెబ్బే. రే బెబ్బే,
నమస్తే సికిందర్ సాబ్. ఎవరైతను? పెంచిలయ్య తన బాకీ కుక్క కోసం ఇతన్ని ఇక్కడ తాకట్టు పెట్టాడు అంతే. ఎందుకు చేసావు? చెప్పు. నువ్వే చేసావో ఎవరైనా చేయమన్నారా? చెప్పు. ఎందుకు వాటి కొడుతున్నావు? వదలు సాహుజీ. పూజా గురించి హరిభజన్ సింగ్ ఫోన్ చేసింది వీడే. వాడు ఫోన్ చేయటమే. వాడు ఫోన్ చేసినంత ఆ లెటర్లోనే ఉంది. మతుండి మాట్లాడుతున్నావా? వాడు చెప్పడం ఏంటి? వాడికి మాట్లాడరావు. నోరులోని మోగాడు వాడు. మోగాడా? అవును. ఆ ఉత్తరం ఆడిది కాదండి. రాత్రి నా మీద ఎవరో పడేశారు. నేను భాష రాకు చూస్తుంటే వీడు పట్టుకొచ్చేసాడు. అబ్బో, సిక్కు దెబ్బ సినిగిపోయిందిరా బాబోయ్. లడ్డు వచ్చారా? ఏరి మీ మంత్రి గారు రాలేదే? అదే మీ తోగ్గారు. అబ్బాయి మీరేం తప్పలేదండి. మన లైన్లోనే డిఫెక్ట్ ఉంది. చూడండి, జరిగింది ఏదో జరిగిపోయింది. ఇప్పుడు మీరు ఇక్కడికి వచ్చి నాతో మాట్లాడటం కనుక మీ అన్నయ్య గారు చూశారనుకోండి, మళ్ళీ నన్ను ఒక వాయి పీగుతారు. అదే నాకు ఫినిషింగ్ టచ్ అవుతుంది. ప్లీజ్ దయచేసి వెళ్ళండి, వెళ్ళండి ప్లీజ్. అమ్మా ఏమండి, మా అమ్మని తలుచుకున్నానండి, మిమ్మల్ని కాదు. ప్లీజ్ ఎగ్జిట్ కండి, వెళ్ళండి, ఎగ్జిట్ కండి ప్లీజ్. పూజ ఎలా ఉన్నాడు బాలాజీ? పెదనాన్ని అడ్డుకోకపోతే చచ్చిపోయి ఉండేవాడు. నా అదే తప్పు. ఇదంతా ఎవరికోసం? నీకోసమేగా. నువ్వు బాలాజీని ప్రేమిస్తున్నావా? బాలాజీకి నేను చెప్పాలా? అయ్య బాబోయ్ వద్దే. సికింద్ర అన్నయ్యకి ఈ విషయం తెలిస్తే మన ముగ్గురిని చంపేస్తాడు. పూజ 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 ఎక్కడి నుంచో రావడం ఏంటి? ఈ పంజాబీ హౌస్ లో పడ్డం ఏంటి? హర్భజన్ సింగ్ కి నేను ఫోన్ చేయడం ఏంటి? సికిందర్ చేతిలో చిరగడం ఏంటి? ఇది మిచ్చ లేక కథకు మధ్య? బాలాజీ నేను చెప్పింది చేయకపోతే ఇదే నీ ఎండు. ఏ చూడు, సామానంతా సర్దుకొని రెడీగా ఉండు. ఏ పై రూమ్ లోకి షిఫ్ట్ చేస్తున్నారా? ఎందుకు? ఇక్కడ బానే ఉంది, కిచెన్ కి దగ్గరగా. నువ్వు ఇక్కడ నుంచి పర్మనెంట్ గా షిఫ్ట్ అయిపోవాలి. ఆ ఫోన్ చేసింది నువ్వే నన్ను అనుమానించే సికిందర్ అన్నయ్య నిన్ను చంపబోయాడు కదా. ఇప్పుడు నువ్వు మూగడి కాదు, నీకు మాటలు వచ్చు అని తెలిస్తే నీ తాళం తీసుకొని పంజాబ్ వెళ్ళిపోతాడు. నువ్వు ఇక్కడ నుంచి చెక్కే. నో, ఎట్టి పరిస్థితుల్లోనూ ఇక్కడి నుంచి కదలదలుచుకోలేదు. నేను ఎఫర్ట్స్ కోసం వచ్చిన మనిషినండి. నాకంటూ కొన్ని బిజినెస్ ఐడియాలుంటాయి. నేను అనుకున్న డబ్బు సంపాదించేంత వరకు ఈ పంజాబీ హౌస్ నుంచి ఎట్టి పరిస్థితుల్లోనూ కదలను. ఎంత? 9,90,300 రూపాయలు. పిచ్చి పిచ్చి వేషాలేకు. మర్యాదగా నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళకపోతే ఆ ఫోన్ చేసి నువ్వేనని సికిందర్ అన్నయ్యతో చెప్తాను. చెప్పుకోండి. అసలు పంజాబీ నాకెక్కడొచ్చు? ఆ లెటర్ రాసింది, నాతో ఫోన్ చేయించింది మీరేనని సికిందర్ సింగ్ గారితో చెప్తాను. ఎందుకంటే పూజా గారికి పెళ్లి జరగడం ఈవిడికి ఇష్టం లేదు. పెళ్లి జరిగితే ఆస్తిలో సహంభాగం ఎక్కడ ఈవిడ తీసుకెళ్లిపోతుందేమోనని మీరేసే మాస్టర్ ప్లాన్ అని నేనే వెళ్లి ఆయనతో చెప్తాను. ఈ కథంతా నేనెప్పుడు చెప్పాను? మీరు చెప్పలేదు, నేనే ఎక్స్టెండ్ చేశా. మీరు బ్లాక్ మెయిల్ చేస్తే నేను సూపర్ బ్లాక్ మెయిల్ చేస్తాను. చెప్పవాలగా? ఖచ్చితంగా చెప్తాను. 100% చెప్తాను. యా, పూజా క్యారెక్టర్ అనుమానించారనుకునేవాడిని. కానీ ఆ ఫోన్ కాల్ కి లాంఛనం అడిగాడు. మన నేషనల్ ట్రావెల్స్, కాటన్ ఇండస్ట్రీస్ రాసిస్తే ఫోన్ కాల్ పట్టించుకోవట. వాడే సర్దార్జీ. వాడు నిజమైన సర్దార్జీ అయి ఉంటే డబ్బు కోసం ఈ విధంగా కక్కుర్తి మాట మాట్లాడేవాడు కాదు. నువ్వేమన్నావు? ట్రావెల్సే కాదు, ఫ్యాక్టరీలే కాదు, నా ఆస్తి మొత్తం రాసిస్తా అన్నాను. నా చెల్లెల్ని మాత్రం ఇవ్వనన్నాను. పూజా బేటి, ఆ ఫోన్ చేసిన వాడు నీకు చెడు చేయాలని చూస్తే అది నీకు మంచే జరిగింది. నేను నీకు పెళ్లి చేయడం అనేది నా బాధ్యత తీర్చుకోవడం,
అంతేకాని నా బరువును దించుకోవడం కాదమ్మా. నువ్వంటే మా అందరికీ ప్రాణం. నిన్ను ప్రాణంగా చూసుకునేవాడి చేతిలోనే పెడతాం. నా మాటని ఏంటి ఇరుకునేది? నా సంచి మూగోడు చేసి నోరు లేనాడు చేసి ఇంటిల్లి పాతి కలిసి దబ్బిద్దమైన కొడతారా? అసలు పెంచలయ్య, ఈ విషయం నా ద్వారా నీకు తెలిసిందని తెలిస్తే ఉద్యోగం పోతుంది. పెంచలయ్య, నీ ఉద్యోగం అంటే నా సంచి నాతో పాటు వచ్చి పర్మనెంట్ గా ఉద్యోగం ఇచ్చేస్తాను. నేనేం పని చేయాలి? ఏం చేయక్కర్లేదు. నువ్వు నీకు గాలమేసి సముద్రంలో దింపేస్తాను. ఓ తిమ్మింగల వచ్చి మింగిపోద్ది, నీ దగ్గర వదులుది, కొంప దగ్గర వదిలిపోద్ది. పెంచలయ్య, గొడవద్దు, నా మాట విను. ఏంట్రా నువ్వు ఇక్కడుండి నా పిఏ వై ఉండి వాడిని కొట్టిస్తావా? కాదు, నువ్వు ఇక్కడ రా. ఇక్కడ రా. నువ్వు నోరు లేనాడు మూగోడు చూడకుండా ఇంటిల్లి పాతి కలిసి కొట్టాలా? పెంచలయ్యా, ఏదో చిన్న పొరపాటు జరిగిపోయింది లేవయ్యా. చిన్న పొరపాట? అరే టారా, చిన్న పొరపాటు అది? చిన్న పొరపాట? ఇదిగో ఓ పని చేయవే, నీ మేనల్ నుండి ఇంటికి తీసుకెళ్ళు. కావాలంటే ఆ బోర్డు డబ్బు సంగతే తర్వాత చూసుకుందాం. అది మాత్రం కుదరదు. నేను డబ్బు ఇచ్చే వరకు మా మేనల్లుడు మీ ఇంటి దగ్గరే ఉంటాడు. కాకపోతే కొట్టినందుకు మాత్రం నష్టపరిహారం చెల్లించాలి. నిదానంగా మాట్లాడు. సికిందర్ ఇంట్లోనే ఉన్నాడు. చికెన్ ధర ఉంటే నాకేంటి, మటన్ ధర ఉంటే నాకేంటి అంటే నా సంచి. నేను పుట్టడమే భీష్ముడు వంశంలో పుట్టాను. తెడ్డు చేత్తో పట్టుకుని మరీ పుట్టానండి. నీకు నష్టపరిహారం కావాలా? నాకు నష్టపరిహారం ఎందుకంటే నేను ఒక నష్టాన్ని. అబ్బే నాకు నా సంచి. ఇలారా. మా బెబ్బే గాడే. బెబ్బే, మా ఆఫీస్ లో ఉద్యోగం ఇచ్చాను. 5000 రూపీస్ శాలరీ చాలా? అబ్బే చాలు చాలండి, చాలు. మళ్ళీ గొడవ చేస్తావా? గొడవ? మీతో నా గొడవ ఏంటండి? నా సంచి ఏదో మీరు వచ్చారు చూసిపోదాం కదా వచ్చారంతే. ఏమండి 5000 పైన వస్తుందా? పైన ఇంకో 2000 వరకు రావచ్చు. ఇంకా 2000? మొత్తం 7000 అన్నమాట. అవే చూడు, నీకు అన్ని కలిపి నెలకి 7000 దాకా వస్తుందట. నువ్వు ఆ డబ్బుని ఖర్చు పెట్టకే. నేను నెల ఫస్ట్ తారీఖు వచ్చి ఆ డబ్బు తీసుకెళ్ళి ఈ పేరు మీద బ్యాంకులో వేస్తాను. ఇదిగో కావాలని ఈ బ్యాగ్ ఇక్కడ పెట్టెళ్తున్నాను. రేపు 1వ తారీఖు ఎందుకు వచ్చావని ఆ గడ్డంగా అడిగితే బ్యాగ్ మర్చిపోయాను తీసుకెళ్ళడానికి వచ్చానని చెప్తాను. ఆ బ్యాగ్ లో నువ్వు డబ్బులు పెట్టించు, నేను తీసుకెళ్తాను. ఓకే. బ్యాగా? 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 ఓహో, జీ ఆప్కా బ్యాగ్ భూల్ గయే. ఓహో, నేను బ్యాగ్ మర్చిపోయాను చెప్తున్నాను. నాకు వీడికి మాటలు రావు. బ్యాగా బ్యాగా ఇది మాత్రం వచ్చు. అమ్మో, గడ్డంగాడు వచ్చాడంటే. బ్యాగా? బ్యాగా? తీసుకెళ్ళవా? గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. ఏంటో పొగరు, ఆ ఫోన్ చేసింది నువ్వేనని సికింద్ర నీకు చెప్పడానికి వెళ్తున్నా. ఆ లెటర్ రాసింది నువ్వేనని నేను చెప్తాను. నమస్తే మేడం, అతను మూగవాడు. అతనితో మాట్లాడండి మేడం. ఓకే ఓకే. సర్లే మోహన్ చూడ లోపలికి వెళ్ళిపా. గుడ్ మార్నింగ్ భయ్యా. గుడ్ మార్నింగ్. రామ్మా కూర్చో. సికింద్ర భయ్యా, మన ఆఫీస్ లో పనిచేయాలంటే చాలా తెలివి ఉండాలి. నీకు తెలుసుగా, ఆ మూగోడు ఏం పని చేస్తాడో నీకు పెద్ద జాబ్ ఇచ్చా. అతనికి ఎంతో కొంత ఇచ్చి పంపించేయి. అతనికి నోరు లేకపోయినా చాలా తెలివైనవాడు. మన పెండింగ్ అకౌంట్స్ అన్ని 2 రోజుల్లో కంప్యూటర్లో ఫీడ్ చేశాడు. అయినా నువ్వేంటి ఆఫీస్ మ్యాటర్స్ లో ఇంటర్ఫేర్ అవుతున్నావు? ఇంకెప్పుడు ఇంటర్ఫేర్ అవ్వకు, వెళ్ళు. బాగా బెప్పే. బాబు పెద్ద సింగర్ కనపడటం లేదు ఎక్కడ? ఆయన మిమ్మల్ని పెద్ద సింగర్ ఆఫీస్ లో ఎక్కడ కనపడటం లేదు. ఎక్కడ ఉన్నట్టు? ఇంటి దగ్గర ఉన్నారండి. ఓహో, ఇదిగో బాబు ఇంటి దగ్గర అంటే పంజాబీ హౌస్ లోనా? బడాగర్ బడాగర్. గొంతుకేటి గరుగ్గా ఉంది. ఇది వరకు ఎప్పుడో విన్నట్టుంది. బాబు నన్ను కానీ ఎప్పుడైనా చూసావా? ముచ్చుకో నైదేకా నైదేకా. ఎవడ్రాయుడు పంజాబ్ హిందీ కలిపి కొడుతున్నాడు. పెద్ద ఆయన ఎన్ని సిగరెట్లాడతాడు. मेरे बाकी में दे दो, नहीं तो मैं कोर्ट को जाऊंगा. ऐसा करो. నమస్కారం పెద్ద సింగర్. రారా మల్లయ్య, నీకోసమే కబుర్ చేద్దాం అనుకుంటున్నాను. 3 నెలలు అయింది, కనీసం వడ్డీ కూడా కట్టలేదు. నైనే ఏ లాభం లేదు. వెంటనే అసలు వడ్డీతో సహా కట్టాలి. అయ్యా సింగారు, నేను మీ నెత్తి మీద తలపాగా అంత పవర్ఫుల్ మనిషినని మీకు తెలుసు. ఒకడికి 4 లక్షలు అప్పు ఇచ్చాను. వాడి కింద నుంచి మేత దాకా నామం పెట్టాడు. అందుకే నా బ్యాలెన్స్ షీట్ బొక్కడిపోయింది. నేను మీలాంటి పెద్దోళ్ళ దగ్గర మాట పడాల్సి వచ్చింది. వాడెవడో చెప్పు, వెంటనే నా మనుషులు పంపిస్తాను. అడ్వాన్స్ సింగ్, బల్బీర్ సింగ్. అయ్యయ్యో, ఆడిప్పుడు లేడండి. ఎక్కడికి వెళ్ళాడు? పోయాడు, చచ్చిపోయాడు. చచ్చిపోతూ ఊళ్ళో వాళ్ళందరి బాకీల కోసం 10 లక్షలకు ఇన్సూరెన్స్ చేసి మరీ చచ్చిపోయాడు. అయితే వాడు మంచివాడే. ఓ అచ్చా ఆద్మీ హై. ఏమొచ్చాయండి,
బాడీ దొరికితే కదా ఇన్సూరెన్స్ వాళ్ళు డబ్బులు ఇచ్చేది. బంగాళాఖాతం దగ్గర నుంచి బంగ్లాదేశ్ వరకు ఎదిగించాం, దొరకలేదు. ఈలోగా ఆడి బాబు ఇన్సూరెన్స్ డబ్బుల కోసం ట్రై చేస్తున్నట్టు లోపాయి గారికి ఇన్ఫర్మేషన్ వచ్చింది. అందుకే ఆడ అమ్మకి బాబుకి 4 తగిలించి కొంపకాకిడేద్దాం చూస్తున్నాం. ఏదో సామెత చెప్పినట్టు ఎవడో బతికి ఏడిపించాడు సచ్చి ఏడిపించాడని అలాంటి సావనేలా బతకనేలా చిచి. ఇదిగో బాకీ కావాలంటే వచ్చేదే లేవు, అంతేగాని చచ్చిన వాడిని తిట్టకూడదు. జా జా. బాకీ ఇచ్చినోడి మీద సింపతి లేదు, ఎగ్గొట్టినోడి మీద సింపతి. అందుకే నెత్తి మీద తలపాగా వచ్చింది. ఏ మళ్ళీ ఆగు. ఏమిటి పెద్ద ఆయన మంచోడని మాయకబులు చెప్పి మొత్తం ఎగ్గొట్టేద్దాం అనుకున్నావా? నేనా? ఎవడో బాకీ అని ఇన్సూరెన్స్ అని చచ్చిపోయాడని ఇన్నబతాలా? అబద్ధాలా? అబద్ధాలు నేనెందుకు చెప్తాను ఆయనతోటి? ఆయన నమ్మితే నమ్మొచ్చు, నేను నమ్మను. నమ్మనంటే ఎలాగమ్మా? దానికి తగిన ఆధారాలు ఉన్నాయి. ఇదిగో నేను ఆడికి ఫైనాన్స్ ఇచ్చినప్పుడు ఆ కంపెనీని ఆచేత ఓపెన్ చేయించాడు. ఆ పక్కన ఆడే వెనకాల అడ్రస్ ఉంది. శవాన్ని పోల్చుకోవడం కోసం ఫోటో ఎంటెట్కి తిరుగుతున్నాను. సర్లే నువ్వు వెళ్ళు. మరి ఫోటో ఉండని, మేము కూడా ఎంక్వైరీ చేస్తాం. సరే. చూసావా వీడి వెనక ఎంత కథ ఉందో? వీడు మామూలు వాడు కాదు, వాళ్ళు వెతికే డెడ్ బాడీ వీడిదే. అడ్రస్ అని చూడు. నువ్వేది సీరియస్ గా తీసుకో. వీడేదో మాస్టర్ ప్లాన్ వేసి మన ఇంట్లో చేరాడు. వీడిని తక్కువగా అంచనా వేయకూడదే. వీడిని ఎలాగైనా సరే ఇంట్లోంచి పంపించేయాలి. పూజ పూజ రావుజీ 11 గంటల లోపల టెండర్ ఆఫీస్కి వెళ్ళి ఈ డబ్బు కట్టకపోతే మనం లక్షల కాంట్రాక్ట్ మిస్ అయిపోతాం. మీకు తోడుగా మూర్తిని కూడా తీసుకెళ్ళండి. వాడిని తీసుకెళ్తా ఏ పని కూడా అవుతావు. వాడిని తీసుకెళ్తాను. ఇదిగో నువ్వు తావుజీ కూడా సికిందర్ అయిసారా నేను చెప్తానుండు. చూసావా నాకు కూడా మోగ భాష వచ్చేసింది. సికిందర్ బేట, మీ పెదనాన్న ఇంతవరకు రాలేదు. ఇంత ఆలస్యం ఎప్పుడూ అవ్వలేదు. రాత్రి 10 అయింది. మాజీ టెండర్ పని మీద వెళ్ళారు కదా, అక్కడ ఆలస్యం ఉంటుంది. మీరేం కంగారు పడకండి. అది కాదు భయ్యా, పెద్ద ఆయన చాలా డబ్బుతో వెళ్లారు. పైగా మూగండి కూడా తీసుకెళ్లారు. ఆయన దగ్గర అంత డబ్బున్నట్టు అతనికి కూడా తెలుసు. అంటే డబ్బు చూస్తే ఎవరికైనా దురాశ కలగచ్చు కదా, అందుకే వాడేమన్నా చేశాడేమోనని భయంగా ఉంది. హలో పోలీస్ స్టేషన్. రండి. నువ్వేనా మూర్తి? అవునండి. అతను ఇక్కడ ఎంతకాలంగా ఉంటున్నాడు? 2 నెలల నుంచి అండి. అతను మీవాడేనా? అవునండి. ఎంతకాలంగా తెలుసు? మావాడే కదా, కొత్తగా తెలిసేదేముంది. బల్వీందర్ సింగ్ గారు అక్కడికి వెళ్ళిన తర్వాత ఏమైనా ఫోన్ చేశారా? చేయలేదు. మేమే మా బంధువులందరికీ ఫోన్ చేశాం, మా ఆఫీసర్కి ఫ్యాక్టరీస్కి మెసేజ్ పంపించాం. ఎక్కడ ఉన్నట్టు ఇన్ఫర్మేషన్ రాలేదు. సార్ మెసేజ్. హలో స్పీకింగ్. సార్ మనం వెతుకుతున్న అతను దొరికాడు సార్. ఎన్ని అడిగినా ఏమీ సమాధానం చెప్పట్లేదు. అతన్ని లాకప్ లో ఉంచాం. ఓవర్. ఓకే, అతను దొరికాడట. ఎంత అడిగినా ఏం చెప్పడం లేదంట. నేను వెళ్ళి తెలుస్తా. బల్విందర్ సార్. సార్ ఏమండి? ఏమిటండి? ఏమైంది? ఏమైంది తావుజీ? ఈ దెబ్బలేంటి? చిన్న యాక్సిడెంట్ జరిగిందంతే. సమయానికి ఆ మోగోడు ఉండబట్టి సరిపోయింది. నన్ను హాస్పిటల్లో చేర్పించి డబ్బు తీసుకెళ్లి టైంకి టెండర్ కట్టాడు. ఇదిగో ఆ టెండర్ మనకే వచ్చింది. కాకపోతే మందుల కోసం వెళ్ళి నా కుర్రాడు ఇంతవరకు రాలేదు. ఈ సంగతి మీతో చెబుదామని ఇక్కడికి వచ్చాడా? ఎలా వస్తాడండి? పోలీస్ స్టేషన్ లో పెట్టి చితకదన్నిస్తున్నాడు. ఎందుకది? ఎందుకనా? మిమ్మల్ని చంపి మీ డబ్బు దోచుకుపోయాడని. మెల్లగా జాగ్రత్త. మెల్లగా.
బాలాజీ జరిగిన దానికి మాకు చాలా బాధగా ఉంది. రాత్రంతా మీరిద్దరూ రాకపోయేసరికి పెద్ద ఆయన్ని చంపేసి ఆ డబ్బు తీసుకుని పారిపోయాననుకున్నారు కదా. హత్యలు దొంగతనాలు నేర్చుకునుంటే నా కథ ఇంకోలా ఉండేది. నా గురించి ఈ లోకం ఎప్పుడు తలకిందలుగానే ఆలోచించింది. నా వాళ్ళు కూడా నన్ను పిచ్చికెత్తగానే అర్థం చేసుకున్నారు. చివరికి దేవుడు కూడా ఎదురేది లేక చావాలనుకున్న నన్ను బతికించి అటు ఇటుగాని ఒడ్డున పడేశాడు. నోరు నా మోగవాడిగా, అందరూ ఉన్న ఎవరూ లేనివాడిగా కొత్త జీవితాన్ని ఇచ్చాడు. ఇప్పుడు అందరూ ఎదురు చూస్తున్నది ఈ బాలాజీ కోసం కాదు, బాలాజీ చేస్తే వచ్చే ఇన్సూరెన్స్ కోసం. ఆ ఇన్సూరెన్స్ డబ్బు కావాల్సిన నా శవం కోసం. కానీ ఎలా? నా శవాన్ని నా భుజం మీద మోసుకెళ్ళానుక మా వాళ్ళని, మా ఇంటిని అప్పులు వాళ్ళు తగలబెట్టక ముందే నా శవం మా ఊరు చేరాలి.